SB8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు వినాయక చౌక్లో వివాదాస్పద ఆస్తులపై ఆరోపణలు. తాండూరు పాత కూరగాయల మార్కెట్ రోడ్డులోని వినాయక చౌక్ వద్ద వివాదాస్పద ఎవెక్యూ ప్రాపర్టీపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని జనసత్తా వెల్ఫేర్ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు ఠాకూర్ సూరజ్ సింగ్ ఆరోపించారు. కొన్ని దుకాణాలను 2 నుంచి 3 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తప్పుడు పత్రాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు ఉన్నతాధికారుల ఆదేశాలతో తాండూరు పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుందని తెలిపారు. వివాదాస్పద ఆస్తులపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు కొనుగోలుదారులు ఈ ఆస్తులను కొనుగోలు చేసి మోసపోవద్దని ఠాకూర్ సూరజ్ సింగ్ తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో వినాయక్ చౌక్ దగ్గర నుండి పాత కూరగాయల మార్కెట్కు పోయే దారిలో ఇంటి నంబర్లో 57-75-75-75-76 5-77-5-78-5-79 ఈ నంబర్లు గల ఆస్తి ఇది పక్కా గవర్నమెంట్ ఆస్తి, ఇది అవెక్యూ ప్రాపర్టీ. ఇట్టి ఆస్తిపై అధికార బలంతో కండ బలంతో అధికార దుర్వినియోగం చేస్తూ ఇట్టి స్థలంలో 484 గజాలు ఉంటుంది. ఇట్టి ఆస్తి అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని అక్రమ లాభం పొందడానికి కొంతమంది అధికారులు కూడా ఉన్నారు, దాంట్లో నాయకులు కూడా ఉన్నారు. ఒక కుట్రతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకొని ఇట్టి ఆస్తిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇట్టి ఆస్తిని ఇప్పటి నుంచి కాదు, 1988 నుంచి మేము ఫిర్యాదు చేసుకుంటూనే ఉన్నాము. మొన్నటి వరకు కూడా 2021 నుండి కూడా అక్రమంగా ఒక మహబూబ్నగర్ నివాసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అట్టి విషయంపై కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది పై అధికారులకు. మరి ఈరోజు ఇక్కడ తాండూరులో ఒక పెద్ద వ్యాపారివేత్త పేరు మీద మార్చి మరి ఇట్టి ఆస్తికి రిజిస్ట్రేషన్ చేయించి అక్రమ నిర్మాణం చేపట్టినారు. మరి ఇట్టి ఆస్తికి ఒక్కొక్క దుకాణంకు 2-3 కోట్లకు ఒక్కొక్క దుకాణం అమ్మడానికి వీళ్ళు ఒక పథకం వేశారు. మరి ఈ పథకం మేము తిప్పి కొడతాం. రెండవది, ఇట్టి ఆస్తి నేను తాండూరు తహసీల్దార్ తారాసింగ్కు నీతి నిజాయితీ ఉంటే ఇది అవెక్యూ ప్రాపర్టీ కాదని ఒక ప్రకటన ఇప్పించండి. ఎవరైతే అక్రమదారులు అక్రమ లాభం పొందడానికి ఏదైతే ఎత్తుగడ చేసిన నాయకులు, మీకు దమ్ముంటే ఇట్టి ఆస్తి అవెక్యూ ప్రాపర్టీ కాదని అదే తహసీల్దార్ తారాసింగ్ గారితో చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నేను ఇట్టి ఆస్తిని నిర్మించడానికి, ఇది అవెక్యూ ప్రాపర్టీ అని నిర్మించడానికి నా దగ్గర తగిన ఆధారాలు, సాక్ష్యాలు, దానికి సంబంధిత పత్రాలు నా వద్ద ఉన్నాయని మీ పత్రికా విలేకరులకు నేను తెలుపుతున్నాను. మరి ఇట్టి ఆస్తికి ఈ డోర్ నంబర్లు గల మేము 211లో కూడా మేము లోకాయుక్తలో ఒక సర్వే నెంబర్, అంటే ఈ ఆస్తికి తాండూరు అవెక్యూ ప్రాపర్టీ ఏదైతే ఆస్తులు ఉన్నాయో అవి కనీసం 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ ఆ రిజిస్టర్లను కొంతమంది అధికారులు తన స్వార్థం కోసం, తన అక్రమ లాభం పొందడానికి కోసం అట్టి రికార్డు దాచిపెట్టినరా, ధ్వంసం చేసినారా, ఆ రికార్డు లేకుండా చేసినారు.
కానీ నా దగ్గర దానికి రీకనెక్షన్ ఆ రికార్డును మళ్ళీ పునరుద్ధరించడానికి నాకు కావలసిన నా దగ్గర ఆధారాలు, అది అబెక్టివ్ ప్రాపర్టీ అని నా దగ్గర ఆధారాలు ఉన్నాయని మేము పత్రికా విలేకరులకు నేను తెలుపుతున్నాను. మరి దయచేసి తాండూరు ప్రజలు ఇట్టి ఆస్తిని కొనుగోలు చేయరాదని, మోసపోవద్దని నేను ఈ పత్రిక ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. కావున దయచేసి ఇట్టి ఆస్తిని ఈరోజు కాకపోయినా రేపు ఇట్టి ఆస్తిని ప్రభుత్వానికి స్వాధీనపరచడానికి నేను న్యాయ పోరాటం చేస్తానని, ఇంకోటి తప్పకుండా అట్టి ఆస్తిని నేను ప్రభుత్వానికి స్వాధీనపరుస్తానని నేను ఈ పత్రికా ముఖంగా నేను తెలియపరుస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా అధికార బలంతో, గండ బలంతో ఇచ్చి ఆస్తిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసినారో వారి ఇంటికి తగ్గాలని నేను కోరుతున్నా. దయచేసి ఇట్టి ఆస్తిపై ఆల్రెడీ నేను కలెక్టర్కి ఇచ్చిన, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి తాండూరు పోలీస్ స్టేషన్కు విచారణకు వచ్చింది. ఇంటెలిజెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇట్టి ఆస్తికి అసలు చట్టబద్ధమైనటువంటి యజమాని లేడని నేను పత్రికా ముఖంగా తెలియదు. ఎవరైనా ఈ అక్రమంగా ఇప్పుడైతే నిర్మాణం చేస్తున్నారో, అక్రమంగా ఏదైతే హక్కులు వాళ్ళు సాధించినారో వాళ్లకు దమ్ము నిజాయితీ ఉంటే ఈ ఆస్తి సొంత ఆస్తి, ప్రభుత్వ ఆస్తి కాదని వాళ్ళు ప్రకటన చేయాలని నేను కోరుతున్నాను. ఎవరైతే ఎంత పెద్దవారైనా, ఎంత చిన్నవారైనా దీని మీద క్రిమినల్ చర్యలు మేము చేపట్టడానికి ప్రభుత్వం ద్వారా, న్యాయస్థానం ద్వారా మేము కోరుతామని, దానికి క్రిమినల్ చర్యలు తప్పవని పత్రికా విలేకరులకు నేను తెలియపరుస్తున్నాను. 51 నుంచి ఈ రోజు వరకు రికార్డ్స్, లెటర్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఎవరి పేరు మీద అది కన్స్ట్రక్షన్ అవుతుందా? అది ఓం ప్రకాష్ పడతాని అనే పేరు మీద కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆయన కూడా బినామీ చేస్తున్నాడు. మరి ఆయనకు కూడా కష్టాలు తప్పవు. వారిపై కూడా క్రిమినల్ చర్యలు ఉంటాయి. ఎవరున్నా ఈ కుట్రలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో తప్పకుండా వారికి తగిన మూల్యం తప్పకుండా చెల్లించవలసి వస్తుందని నేను కోరుతున్నాను. ఆల్రెడీ నేను కలెక్టర్ దగ్గర ఇచ్చిన, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మళ్ళీ దాని మీద సమాచార హక్కు చట్టం కింద కూడా ఈ ఆస్తికి నేను చెప్తున్నా, ఈరోజు కూడా దమ్ముంటే నేను ఆ ఆస్తి అక్కడ అవిక్యూ ప్రాపర్టీ కాదని వాళ్ళు నిరూపించాలి. ఒకవేళ అవిక్యూ ప్రాపర్టీ కాదని వాళ్ళు నిరూపిస్తూ నేను ఏ దానికైనా సిద్ధం. అయితే ఇప్పుడు మండల ఆఫీస్ లో అవిక్యూ ప్రాపర్టీ అనేది ఎక్కడ మండలి కానీ మున్సిపల్ కానీ ఎక్కడ లేదని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. నేను తారా సింగ్ గారికి నేను అదే అడుగుతున్నా, ఎంఆర్ఓ గారికి మౌనం విడాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మీ ఉద్యోగం శాశ్వతం ఉంటుంది. రిటైర్మెంట్ దగ్గరలో ఉంది. ఈ అక్రమాలను ఆపాలని ఆయనకు ప్రతిదీ వాట్సాప్లో చాట్ చేసుకుంటా మీరు అమ్ముడు పోయినరా, ఎందుకు మౌనంగా ఉన్నారా అని ఆయనకు డైరెక్ట్గా నేను వాట్సాప్లో కూడా ఆయనకు నేను చాట్లో వచ్చిన. ఏ రోజైనా నుంచి పునాది చేస్తున్నారో, ఏ రోజు నుంచి బుగరింగ్ చేస్తున్నారో ఆ రోజు నుంచి కూడా ఆయనకు వాట్సాప్లో నేను పంపడం జరిగింది. రికార్డులో లేనిది మీరు ఎక్కడి నుండి తెచ్చారు ఆధారాలు? ఇది 1988 నుంచి పోరాటం చేస్తున్నారు. అసలు ఎక్కడ లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. చెప్పమనండి, అదే అనండి, చెప్పమనండి, మేము చూపిస్తాం కదా. అందుకోసం నేనేమంటున్నా, మీ దగ్గర రికార్డు లేనప్పుడు రీకనెక్షన్ రికార్డు నేను చేపిస్తాను. నాకు ఆ దమ్ము ఉంది, నా దగ్గర ఉన్నాయి కదా ఆధారాలు. నేను ఏ రోజు చేయలేదు కదా. 200 కావాలని ఆరోపణలు చేస్తారా? సరే, మేము ఆరోపణలు చేస్తున్నాం, మీకు నిరూపించరా? అదే ఎంఆర్ఓ గారితో మీరు నిరూపించండి. ఇది కాదు అవిక్యూ ప్రాపర్టీ కదా. నేను అదే అంటున్నా కదా, అదే డిమాండ్ చేస్తున్నాను కదా, అదే తారా సింగ్ నేను అంటున్నా. మీరు డిమాండ్ మీరు చెప్పండి, ఇది అవిక్యూ ప్రాపర్టీ కాదు, అనవసరంగా చేస్తున్నారు అని చెప్పండి. గతంలో మొన్నటి వరకు 5 కుటుంబాలు 5 కుటుంబాల మీద నివసిస్తున్నాయి కదా సార్. అవును, వాళ్ళు టెనెంట్, వాళ్ళు ఇప్పుడు ఏదైతే మిస్కిన్ అనే వ్యక్తి అయితే ఉన్నాడో కేవలం 80 గజాల్లో ఉండే ఆయన.
ప్రతి దుకాణంకు ఓనర్ వేరే. ఈరోజు దానికి కావలసినటువంటి వీళ్ళు టెక్స్టులు కట్టినటువంటి ఎంఆర్ఓ నుండి 1988 నుండి 92 వరకు కూడా 2000 వరకు కూడా దానికి రెంట్ వసూలు చేసారు అవెక్కి ప్రాపర్టీ. ఇది ఒకటి మున్సిపాలిటీ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది ఒక్కటే కాదు, తాండూరు మన కుమ్మరి గల్లీలో కూడా అవెక్కి ప్రాపర్టీ ఉంది, దాన్ని కూడా రెంట్ వసూలు. ఈ రోజు రెంట్ కూడా వసూలు చేయడం లేదు. విలేకరులు నాకు సహకరించాలి. మేము ఏదో మా స్వార్థం కోసం కాదు, భవిష్యత్తులో మన పిల్లల కోసం మన ప్రభుత్వ ఆస్తిని మేము కాపాడుకోవడం తప్ప మాకు వేరే ఆలోచన లేదు, మాకు వేరే స్వార్థం కూడా లేదు. మేము ఏదో బ్లాక్మెయిల్ చేయడానికి కూడా చేయడం లేదు. మేము నీతి నిజాయితీగా అవునా కాదా ఇంత బహిరంగంగా చెప్తున్నాం కదా. నేను ఒక అఫిడవిట్ ఇస్తా, ఇది అవెక్కి ప్రాపర్టీ అని ఒక ప్రమాణ పత్రం ఇస్తా, కోర్టులో ఛాలెంజ్ చేస్తా. మీరు చేయగలుగుతారా ఇది అవెక్కి ప్రాపర్టీ కాదని? మిస్కిన్ ఎవరు? మిస్కిన్ ఇంకొన్ని దగ్గర అగ్రిమెంట్ చేసిండు, ఆ పేపర్లు కూడా ఇప్పుడు వస్తాయి బయటికి. మిస్కిన్ ఎవడైతే 5 మందితోని కుట్రా పన్ని ఏదైతే రైస్ డాక్యుమెంట్లు చేసుకున్నారో అది కూడా బయటికి వస్తాయి. ఎవరికైతే అగ్రిమెంట్ చేసినో అది కూడా బయటికి వస్తుంది. మేము ఈ రోజు నుంచి కాదు, మేము మొత్తం కంటిన్యూ 2021 నుంచి ఎక్కడైతే ఈ మన మహబూబ్ నగర్ ఆయనకు రెడ్డిని విక్రయించినప్పుడు ఆ రోజు కూడా మేము కంప్లైంట్ చేసినాం. ఆయనకు ఇది కాలేదు. ఒక నాయకుడు, తాండూరు నాయకుడు కొననికి పోతే కొననికి పోతే నేను పోయి చెప్పిన ఇది కొనకనా అంటే ఆయన వదిలేసిండు ఆ నాయకుడు. ఇప్పుడు నాకెందుకు ఇది కాదన్నా, ఇది కరెక్ట్ కాదు, ఇది ఆస్తి, దీనికి ఇది లేదు. కరెంటు బిల్లులు ఉన్నాయి, ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏవి లేవని కాదు. మేము సమాచార హక్కు చట్టంగా కలెక్టర్ గారికి అదే అడుగుతున్నాం. కాంపిటెంట్ అథారిటీకి కూడా నేను అదే రాసి పంపించిన. నాకు సమాచారం ఇవ్వండి, కాదని ఇవ్వండి, మీరు మీ దగ్గర రికార్డు ఉంటే. పత్రికా సోదరులు నాకు సహకరించాలి. ఈ పోరాటం చేస్తున్న నా కోసం కాదు, పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, మన ప్రభుత్వ ఆస్తుల్ని ఎవరు కొట్టుకుపోతుంటే. నా ఒకటి మీరు అంటే ఈరోజు మా దగ్గర రికార్డులు ఈరోజు సంపాదించని కాదు, 1988 నుంచి ఉన్నాయి. కోర్టులో కూడా ఈరోజు కేసులు పెండింగ్ ఉన్నాయి, హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అక్బర్ అలీ, ఇది కోర్టు పేపర్లు. అక్బర్ అలీకి స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ రిప్రజెంటెడ్ బై కమిషనర్ ఆఫ్ సర్వే డిపార్ట్మెంట్కు కేసులు కూడా నడుస్తున్నాయి. ఇది అబ్జెక్టివ్ ప్రాపర్టీ అని దాఖలు చేసినటువంటి ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే పెట్రోల్ బంక్ ఏదైతుందో వాళ్ళు మీరు యజమానులు కారని బాధ్యత రాసిన లెటర్లు కూడా ఉన్నాయి. దానికి కావాల్సిన మన ఏమంటారు రికార్డులు కూడా ఉన్నాయి. మొత్తం బాధ్యత నంబర్లు ఇక్కడ ఉన్నాయి. బాధ్యత ఒక్కొక్క నంబర్ ఎంత ఆస్తి ఉన్నది, ఏ ఆస్తి ఉన్నది, మొత్తం ఉన్నది, లేవని కాదు. అంటే ఇప్పుడు తాండూరులో ఎవరికి ప్రాపర్టీ ఎన్ని ఎకరాల వరకు ఉంటుంది? తాండూరు నడిబొడ్డుల కనీసం 42 ఎకరాలు ఉంటుంది. 42 ఎకరాలు ఒకటి 4 ఎకరాలు ఒకటి. అది కనీసం దాని ధర 10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు ఉంటుంది. అదంతా కమర్షియల్ ప్రాపర్టీ. మేము ఈరోజు కూడా కాదు, దీనికి ఇంకో సర్వే నెంబర్ ఉంటే నేను ఇర్ఫాన్ కలిసి కూడా కౌన్సిలర్ మన ఏసీ లోకాయుక్తాలు కూడా 2011లో కూడా ఇచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం. ఆ తర్వాత కేసు ల్యాండ్ గ్రాబింగ్కి వెళ్ళిపోయింది. సర్వే నెంబర్ ఇది 129 అయింది, 130 అంటారు కదా. 130 దీన్ని మళ్ళీ ఒక సమావేశం పెట్టి దానికి కావాల్సిన ఆధారాలు అది కూడా సమర్పిస్తాను. ఇంకోటి 135 ఇది మన వీళ్ళు నిర్మాణం చేస్తున్నారు కదా కాంతిమైల్ వాళ్ళు.
మీకు ఐడియా ఉంటుంది అప్పట్లో లీజు ఎంత ఇచ్చారు 50 సంవత్సరాలకి ఇచ్చిండ్రని ఇంటికి 90 ఇయర్స్కి ఇచ్చిన 90 ఇయర్స్ 50 సంవత్సరాలు ఏదో విన్నాం కానీ మనకైతే మన దగ్గర ఆధారాలు లేవు. ఆస్తి వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఉండాలి కదా, వాళ్ళు ఎందుకు లేదు ఉంటే నేర్పించామనండి, వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్లతో నేర్పించామనండి. ఎల్బీ పడతాని వాళ్ళ ఆస్తి కూడా లీజుకు తీసుకున్నదని సమాచారం నిజమా సార్? ఎల్బీ పడతాని కాంప్లెక్స్ ఉంది కదా వాళ్ళది, అది కూడా లీజుకు తీసుకున్నారు. దాని మీద కూడా మేము ఇందరాయుడు ఉన్నప్పుడు శ్రీనివాచార్య బాగా తెలుసు. ఆ రోజు కూడా దుకాణాలు నిర్మాణం చేసినప్పుడు అప్పుడు మేము కూడా కౌన్సిలర్ ఉన్నాం. ఆ రోజు కూడా పోరాటం చేసినాం. అది కూడా ఆ రోజు కూడా పోరాటం చేసినాం. అప్పుడు మాకు తెలుగుదేశం అధికారంలో ఉన్న అధికారంలో మాణికరావు గారు ఉన్నందుకు వాళ్ళు ఏదో అక్కడ పెద్దోళ్ళు ఇది చేసేది, దాన్ని కూడా మేము పోరాటం చేసినాం. ఆయిల్ మిల్ రిలీజ్ ఉంది అది కూడా.